నువ్వు పుట్టినప్పుడు కాదు నిన్ను ఎత్తుకుని చంకన పెట్టుకుని నిన్ను లాడించేది ఎప్పటి వరకు అంటే ముదిమే వచ్చే వరకు నిన్ను చంకన పెట్టుకున్నానయా అంటే నువ్వు పడక గదిలో చచ్చిపోవడానికి 70, 80, 90 ఏళ్ళు వచ్చేటప్పుడు కూడా ఆ గాఢంధకారపోయే లోయల్లో ఆయన ఏం చేస్తాడు, నిన్ను ఎత్తుకుని తిప్పుతున్నాడు ఆయన నేను. కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎందుకో తెలుసా, ఆయన నీ కాపరి కాదు. ఎందుకో తెలుసా, ఆ కాపరి దగ్గర నువ్వు లేవు, నువ్వు కాపరి లేని గొర్రెబల డామిట్ అయిపోయావు. అందుకే నీకు భయం కలుగుతుంది. ఒకవేళ కాపరి ఉంటే నీకు భయం కలగదు. కాపరి నాకున్నాడు, తోడేలు వచ్చినా ఏం చేస్తాడు, కాపరి దుడ్డికర్ర ఉంటుంది ఆయన దగ్గర. ఒకవేళ ఆహారం నీకు అందపోయినా ఆ కొమ్మలను లాగి ఆ దుడ్డికర్రతో కిందకి దిప్పుతూ ఉంటే ఆ గొర్రెలని మేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నీకు అందని ఫలాలు, అందరిని ఆశీర్వాదాలు కూడా ఆ కాపరి నీకు అందిస్తాడు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంట, గొర్రెల కాపరి లేని వారికి అయిపోయారు. కాబట్టి వాళ్ళు ఏమైపోతున్నారు, చల్లా చెదరైపోయారు. వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారయ్యా, ఏమేలు పొందుకోలేకపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు తిరిగి. ఎందుకనంటే కాపరి వారి హృదయంలో లేడు. కాపరి నడిచే దారిలో వారు నడవట్లేదు. కాపరి వెళ్ళే మార్గాన్ని వాళ్ళు ఇష్టపడట్లేదు. ఆయన ఏమన్నాడు, నేనే సత్యమును మార్గమును జీవమును అన్నాడు. నా ద్వారానే ఎవరైనా తండ్రి వద్దకు చేరగలరు.